నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి, మీరు కనుక మీ డాటర్ మ్యారేజ్ కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కనుక చూస్తే కనుక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకునే టాపిక్ వచ్చేసి ఎల్ఐసిలో ఉన్న జీవన్ లక్ష్య పాలసీ గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో కొన్ని ప్లేసెస్లో దీన్ని కన్యాదాన్ పాలసీ కూడా అంటారు. అంత పాపులర్ అయిన పాలసీ ఇది. సో ఇది ఒక గ్యారంటెడ్ ప్రోడక్ట్ అండ్ యూనిక్ ప్రోడక్ట్ కూడా. గ్యారంటెడ్ ఎందుకు అంటున్నానంటే, మీదైతే టార్గెట్ ఉంటుందో అది 100% అచీవ్ చేసి ఈ పాలసీ మీకు ఇస్తుంది. సో ఇది మ్యారేజ్ గురించి అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. మ్యారేజ్ కోసమే కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, లేదా రిటైర్మెంట్ ప్లాన్ గురించి కానివ్వండి, మ్యారేజ్ గురించి ఎలాగైనా యూజ్ అవుతుంది. సో ఇది చాలా సూటబుల్గా ఉంటుంది. ఇది యూనిక్ ఎందుకన్నానంటే, మనం ఉంటే ఎలాగైనా ఈ టార్గెట్ అచీవ్ అవుతుంది. ఒకవేళ మనం లేకున్నా సరే ఈ పాలసీ అనేది రన్ అవుతుంది. మీరు ఏదైతే గోల్ అనుకున్నారో అది 100% అచీవ్ చేసి మీకు ఇస్తుంది. సో ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మా ఛానల్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి అందరికీ ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ తీసుకురావడము, అండ్ ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో ఇన్సూరెన్స్ పర్చేజ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా వీడియోస్ మీకు ఉపయోగపడాలన్నదే మా ఛానల్ యొక్క మెయిన్ మోటో. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ పాలసీలో మనం బేసిక్ ఫీచర్స్ని చెక్ చేద్దాం. సో బేసిక్ ఫీచర్ వచ్చేసి ఎంట్రీ ఏజ్. సో మినిమం ఎంట్రీ ఏజ్ వచ్చేసి 18 years ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీ వచ్చేసి 50 years వరకు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 65 years ఉంటుంది. టర్మ్ అంటే మీరు ఎంత టర్మ్ తీసుకోవచ్చు అంటే, ఇందులో 13 years నుండి 25 years వరకు మీరు ఏ టర్మ్ అయినా తీసుకోవచ్చు. 13 years తీసుకోవచ్చు, 15 years తీసుకోవచ్చు, 20 years తీసుకోవచ్చు, 25 years కూడా తీసుకోవచ్చు. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే, మినిమం ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే, ₹1,00,000 తీసుకోవాలంటే 1 lakh వరకు మినిమం ఇన్సూరెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి మీరు ఎంతనైనా తీసుకోవచ్చు, ఎన్ని crores అయినా తీసుకోవచ్చు. లోన్ అవైలబిలిటీ ఆఫ్టర్ 2 years తర్వాత మీరు ఒకవేళ ఈ పాలసీలో లోన్ తీసుకోవాలనుకుంటే తీసుకునే అవకాశం ఉంది. అండ్ సెటిల్మెంట్ ఆప్షన్ అంటే, మీకు ఎప్పుడైతే మీ పాలసీ కంప్లీట్ అయినాక మెచ్యూరిటీ అమౌంట్ ఉంటుందో దాన్ని సెటిల్మెంట్గా కూడా తీసుకోవచ్చు. అంటే ఇయర్లీ వైజ్గా మీరు తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే లంసమ్ కాకుండా ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం అమౌంట్ తీసుకోవడం. ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే, సెటిల్మెంట్లో 5 years ఉంటుంది, 10 years ఉంటుంది, 15 years ఉంటుంది. సో ఇది చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ సరెండర్ వాల్యూ, మీకు ఒకవేళ పాలసీ నచ్చలేదు, ఆఫ్టర్ 2 years తర్వాత మీరు సరెండర్ చేయాలనుకుంటే సరెండర్ చేయొచ్చు. పేమెంట్ ఆప్షన్స్, మీరు పాలసీ తీసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్స్ మీకు ఏమేమి ఉంటాయి అంటే, మంత్లీ పే చేయొచ్చు, క్వార్టర్లీ పే చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ పే చేయొచ్చు, ఇయర్లీ కూడా పే చేయొచ్చు. అండ్ దీంట్లో కొన్ని స్పెషల్ రైడర్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ తీసుకోవాలంటే ఆప్షనల్గా మీరు తీసుకోవచ్చు. అది వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్ పాలసీ. అంటే నేను దీని మీద సపరేట్గా మీకు వీడియో చేసి చూపిస్తాను. అండ్ న్యూ టర్మ్ రైడర్ కూడా ఇందులో ఉంది. వీటికి ఎక్స్ట్రా మీరు పే చేసేసి పాలసీ తీసుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ద్వారా ఈ జీవన్ లక్ష్య పాలసీ గురించి తెలుసుకుందాం. సో నేను టర్మ్ రైడర్ యాడ్ చేసి ఈ పాలసీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను మీకు చెప్పే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఈ పాలసీ తీసుకుంటే కనుక టర్మ్ రైడర్ యాడ్ చేసుకొని మీరు తీసుకోండి. టర్మ్ రైడర్ ఎలా ఇస్తారంటే, మీ ఇన్కమ్ని బట్టి దాన్ని డిసైడ్ చేస్తారు. మీరు తీసుకుంటే అప్పుడు దాన్ని కంప్లీట్గా డిస్కషన్ చేసి మీరు టర్మ్ రైడర్ యాడ్ చేసుకొని ఈ పాలసీని తీసుకోండి. టర్మ్ రైడర్ యాడ్ చేయడం వల్ల ఈ పాలసీ చాలా బెనిఫిట్గా తయారవుతుంది. ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ పాలసీ ఎగ్జాంపుల్స్ ఏందో అవి చెక్ చేద్దాం. సో నేను ఇక్కడ మిస్టర్ బిన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్టర్ బిన్ ఏజ్ వచ్చేసి 30 years. మిస్టర్ బిన్ వాళ్ళ డాటర్ కోసం మ్యారేజ్ కోసం ఈ ప్లాన్ తీసుకున్నాడు. సో ఇయర్స్ ఎంత పెట్టాడంటే 22/25 years. అంటే మీకు ఇందులో ఒక పాలసీలో ఒక బెనిఫిట్ ఉంది. అదేంటిదంటే, మీరు ఏ టర్మ్ తీసుకున్నా సరే లాస్ట్ 3 years మీరు పే చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రీమియం హాలిడే అంటారు. ఉదాహరణకి సపోజ్ మీరు ఒక 13 years పాలసీ తీసుకున్నారనుకోండి, మీరు పే చేయాల్సింది 10 years ఉంటుంది. లాస్ట్ 3 years అనేది ప్రీమియం హాలిడే ఉంటుంది. ఆ విధంగా నేను ఇక్కడ 25 years తీసుకున్నాను. సో 22 years పే చేస్తాడు, 25th year మెచ్యూరిటీ వస్తుంది. సో నార్మల్గా మెచ్యూరిటీ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. పాలసీ వచ్చేసి 25 లక్షలు తీసుకున్నాడు.
సో ఆ విధంగా చూస్తే సమ్ అష్యూర్డ్ అంటారు దాన్ని. సమ్ అష్యూర్డ్ 25 లక్షల రూపాయలు అంటే 25 lakhs rupees. అండ్ బోనస్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న బోనస్ ఎంత అవుతుందో 28,75,000 rupees ప్లస్ ఫైనల్ అడిషన్ బోనస్ అది వచ్చేసి 11,25,000. టోటల్గా క్యాల్కులేషన్ చేస్తే 65 lakhs rupees మెచ్యూరిటీ టైంలో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 25 lakhs rupees ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఐటీ క్లెయిమ్ చేసుకుంటే కనుక మీకు 4 lakhs rupees వరకు ఐటీ బెనిఫిట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు కనుక చూస్తే నెట్ అమౌంట్ మీద వచ్చేసి నియర్ బై 21 lakhs rupees ఉంటుంది. మిస్టర్ బిన్ ఒకవేళ న్యాచురల్గా డెత్ అయితే సో అప్పుడు ఈ పాలసీ సినారియా ఎలా పనిచేస్తుందో మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మనము ఈ పాలసీ తీసుకుంటప్పుడు టర్మ్ రైడర్ యాడ్ చేసినాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆఫ్టర్ 10 years తర్వాత ఒకవేళ డెత్ జరిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఆఫ్టర్ 10 years తర్వాత డెత్ జరిగితే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే 25 lakhs rupees. ఈ 25 lakhs వచ్చేసి టర్మ్ రైడర్ వల్ల 25 lakhs rupees రావడం జరిగింది. ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఇన్కమ్ బెనిఫిట్. ఇన్కమ్ బెనిఫిట్ అంటే ఈ పాలసీలో ఇన్కమ్ బెనిఫిట్ అవైలబిలిటీ ఉంది. అంటే మీరు తీసుకున్న పాలసీకి 10% ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ప్రకారంగా. సో 25 lakhs rupees పాలసీ కాబట్టి దాంట్లో 10% అంటే 2,50,000 rupees ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఇస్తారంటే ఇంకా బ్యాలెన్స్ ఎంతైతే 15 years ఉందో అప్పటి వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 2,50,000 ఇంటూ 15 years ఇస్తారు. సో ఫస్ట్ వచ్చేసి 25 lakhs, సెకండ్ బెనిఫిట్ వచ్చేసి 2,50,000 ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి పీడబ్ల్యూబీ రైడర్ అంటే ప్రీమియం వేర్ బెనిఫిట్. అంటే ఎప్పుడైతే డెత్ జరిగిందో అప్పటి నుంచి ప్రీమియం పే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎల్ఐసిఏ డైరెక్ట్ ప్రీమియం పే చేస్తుంది. అండ్ ఫైనల్గా మెచ్యూరిటీ అమౌంట్ ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది. మెచ్యూరిటీ అమౌంట్ దగ్గర ఎంత వస్తుంది అంటే నార్మల్గా డెత్ కేసులో 110% వస్తుంది. నార్మల్గా అయితే 100% వస్తుంది. బట్ ఇక్కడ ఒక 10% ఎక్స్ట్రా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఇవన్నిటిని మీకు ఆల్మోస్ట్ 1,30 lakhs rupees వరకు వస్తుంది. సో మనం ఉన్నా లేకున్నా ఈ మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో అది అచీవ్ చేసి ఇస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్ డెత్ అయింది అనుకోండి మిస్టర్ బిన్కి, సో అలాంటి ఆ టైంలో ఈ పాలసీ ఎలా పనిచేస్తుందో అది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టర్మ్ రైడర్ ఎలాగైనా 25 lakhs ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి పాలసీ అనేది డబుల్ అవుతుంది. సో దానివల్ల ఇంకొక 25 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా కలిపితే మీరు 50 lakhs rupees ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఇన్కమ్ బెనిఫిట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైనా వస్తుంది. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి పీడబ్ల్యూబీ రైడర్. అండ్ ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి మెచ్యూరిటీ అమౌంట్. సో టోటల్గా క్యాలిక్యులేషన్ చేస్తే మీరు 1,55 lakhs rupees యాక్సిడెంట్ కేసులో రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా పర్మనెంట్ డిజాబిలిటీ గురించి కూడా మనం చూద్దాం. పర్మనెంట్ డిజాబిలిటీ అంటే ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది, 2 కాళ్ళు కానివ్వండి, 2 చేతులు కానివ్వండి, 2 కళ్ళు కానివ్వండి, టోటల్గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం పర్మనెంట్ డిజాబిలిటీ అంటారు. ఆ టైంలో ఈ పాలసీ ఎలా పనిచేస్తుందంటే కొంచెం చేంజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి పీడబ్ల్యూబీ రైడర్ అప్లికేబుల్ అవుతుంది, అంటే మీరు ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ బెనిఫిట్ అవైలబుల్ అవుతుంది. ఇన్కమ్ బెనిఫిట్ వచ్చేసి 10 years పాటు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు 10 years ఇస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ రికవర్ కావడానికి 10 years ఇస్తారు. 2.5 అంటే 10% కాబట్టి 2,50,000 rupees ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 65 lakhs rupees ఇస్తారు. నార్మల్గా డెత్ అయినప్పుడు 67,50,000 ఇచ్చారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా 67,50,000 ఇచ్చారు, 110%. బట్ ఇక్కడ మనిషి ఉన్నాడు బట్ పర్మనెంట్ డిజాబిలిటీ అయింది కాబట్టి 65 lakhs rupees ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది పాలసీలో ఉన్న బెనిఫిట్స్. మ్యారేజ్ గురించి మీరు తీసుకుంటే కనుక ఇది నా సజెషన్ ఏంటంటే ఇది ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో ఉండాలన్నది నా విజ్ఞప్తి. అండ్ కన్క్లూజన్ వచ్చేసి ఇక్కడ 25 lakhs ఇన్సూరెన్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే నేను ఆ టైంలో ఎంత కావచ్చు మ్యారేజ్ కోసం అని ఒక అవేర్నెస్తోని నేను క్యాల్కులేషన్ చేసి 25 lakhs తీసుకున్నాను. మీరు అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, 1 crore తీసుకోవచ్చు, 2 crore తీసుకోవచ్చు, 3, 4, 8, 10 ఎంతనైనా తీసుకోవచ్చు. అండ్ తక్కువ కూడా తీసుకోవచ్చు, అదొకటి. అండ్ టర్మ్ వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ
మీరు ఏ టర్మ్ అనేది తీసుకోవచ్చు. 13 years తీసుకోవచ్చు, 15 years తీసుకోవచ్చు, 20 years తీసుకోవచ్చు, 25 years కూడా తీసుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కన్క్లూజన్ ఏంటి అంటే వై జీవన్ లక్ష ఎందుకు అంటే ఇది ఒక గ్యారెంటెడ్ ప్రోడక్ట్ అండి. మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్ని 100% అచీవ్ చేసి ఇస్తుంది. అదొకటి. రెండోది వచ్చేసి ఇంకొకటి మెయిన్ పాయింట్ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ఇన్వెస్ట్మెంట్లు చేశారనుకుందాం. సో ఎప్పుడైతే డెత్ జరిగిందో ఆ టైంలో ఒక హ్యూజ్ అమౌంట్ ఇంటికి రావడం జరుగుతుంది. సో అలాంటి టైంలో మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది. సో మన టార్గెట్ వచ్చేసి డాటర్ మ్యారేజ్ కోసం మనం ఒక ఫిక్స్ చేసి పెట్టాము, ఒక టార్గెట్ పెట్టి దాని ప్రకారంగా మనం ప్లాన్ చేశాం. బట్ అన్ఫార్చునేట్గా డెత్ కేసులో ఒక హ్యూజ్ అమౌంట్ ఇంటికి రావడం జరిగింది. దాని తర్వాత ఆ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు రకరకాల వాళ్ళ సలహాలు ఇస్తారు మన రిలేషన్స్ వాళ్ళందరూ కూడా. సో అలాంటి టైంలో యూజ్ అయ్యే అవకాశం ఉంది మీ లంసమ్ అమౌంట్ని. సో అలా ఒకవేళ ఈ పాలసీలో మీకు హ్యూజ్ అమౌంట్ వచ్చినా కానీ మిస్యూజ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ బెనిఫిట్ వస్తుంది అండ్ ఫైనల్గా మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్లో వేరే ఇన్వెస్ట్మెంట్లు ఉన్నా సరే మీ పోర్ట్ఫోలియోలో ఈ పాలసీని కనీసం మీరు యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఇది నా విజ్ఞప్తి. ఆలోచించండి, డిసిజన్ తీసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఫైనల్గా ప్రీమియం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎంత ప్రీమియం వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రీమియం వచ్చేసి నేను మీకు 3 ఆప్షన్స్ చూపిస్తున్నాను ఇక్కడ. ఆప్షన్ 1 వచ్చేసి మీకు మార్కెట్లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి, మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు డిపాజిట్ చేయాలనుకుంటే మీ దగ్గర ఇమ్మీడియట్గా 25 lakhs rupees డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 20 years టర్మ్ పెడితే యాజ్ ఆఫ్ నౌ 6% నేను ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నాను. సో మీకు ఒక 20 years తర్వాత 54 lakhs rupees రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే. అంటే ఈ పాలసీ తీసుకోకుండా మీరు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే మీ దగ్గర 25 లక్షల రూపాయలు ఉండాలి, 20 years టర్మ్ అండ్ 6% ఇంట్రెస్ట్. మీకు ఆఫ్టర్ 20 years తర్వాత 54 lakhs rupees రావడం జరుగుతుంది. ఆప్షన్ 1. ఆప్షన్ 2, మీరు ఎలాంటి పాలసీ తీసుకోలేరు, అలాగే ఎఫ్డి కూడా చేయలేరు. బట్ ఆఫ్టర్ 20 years తర్వాత అంటే మీ ఏజ్ 50 ఉండొచ్చు, 55 ఉండొచ్చు. అప్పుడు ఒకవేళ మీరు లోన్కి వెళ్తే ఒకవేళ మీరు 50 lakhs rupees లోన్ తీసుకుంటే దాని టర్మ్ వచ్చేసి 20 సంవత్సరాలు కనుక పెడితే అంటే 20 years మీరు పెడితే మంత్లీ ఈఎంఐ మీకు వచ్చేసి 41,000 చేంజ్ ఉంటుంది. నేను ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8% తీసుకున్నాను. యాజ్ ఆఫ్ నౌ పర్సనల్ లోన్స్ మీ అందరికీ తెలుసు 14%, 15%, 16% ఉంటుంది. బట్ నేను 8% తీసుకొని మీకు క్యాల్కులేషన్ చేసి చూపిస్తున్నాను, మీరు ఆలోచించండి. అండ్ ఒకవేళ ప్రిన్సిపల్ అమౌంట్ 50 lakhs మీరు తీసుకున్న అమౌంట్ అండ్ ప్లస్ ఇంట్రెస్ట్ 50 lakhs, ఓవరాల్గా మీరు పే చేసేది 1 crore rupees. సో అదే మీరు జీవన్ లక్ష్య పాలసీ కనుక తీసుకుంటే మీకు మంత్లీ ప్రీమియం వచ్చేసి 9,966 rupees వస్తుంది. అండ్ మీరు టోటల్గా పే చేసేది 25 lakhs అవుతుంది. ఒకవేళ ఐటీ రిటర్న్స్ ఉంటే 4 lakhs రిటర్న్ అవుతుంది. నెట్ ప్రీమియం వచ్చేసి 20 lakhs. సో ఓవరాల్గా మీరు క్యాల్కులేషన్ చేస్తే మీకు రిటర్న్ వచ్చేసి 65 lakhs rupees వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు తప్ప లాస్లో మాత్రం లేదు. సో ఈ 3 ఆప్షన్స్ మీ ముందున్నాయి, డిసిజన్ మీ మీదనే ఉంది. సో ఏది చాయిస్ చేసుకుంటారో మీరు చూడండి. ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒక రిమైండర్, లాస్ట్ వీడియో మాది హెచ్డిఎఫ్సి ఇరిగోలో ఆప్టిమస్ సెక్యూర్ మీద నేను వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడాలని నా విన్నపం. థ్యాంక్ యూ. నమస్తే.